ఈ రోజు జరిగినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి వెబ్ నోట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ టుడే కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ సిబిటి టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్ట్. Out of 42,244 candidates who have applied for those posts, 40,420 అంటే 95% స్టూడెంట్స్ మాత్రమే ఈరోజు ఎగ్జామ్ రాసినట్లుగా అయితే మరి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి. గైస్, పేపర్ మాత్రము చాలా అంటే చాలా టఫ్ వచ్చినట్లుగా మరి అభ్యర్థులు అయితే చెబుతున్నారండి. అదొక గ్రూప్స్ లెవెల్లో ఇచ్చినట్లుగా అభ్యర్థుల ఫీడ్బ్యాక్ అయితే అందుతుందండి. అంత టఫ్ అసలు ఎప్పుడు కూడా రాలేదు అంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎవరైతే ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు రాసారో వారైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. అయినప్పటికీ కూడా మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వారు కొంతవరకు అయితే మరి అంటే మొత్తం 100కి 100% క్వశ్చన్ పేపర్ అనేది హార్డ్ ఉండదు కదా, అందులో ఒక 30% అయితే క్వశ్చన్స్ అయితే వచ్చినట్లుగా అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో కానీ ఫోన్ కాల్స్ అయితే చేయడం జరుగుతుందండి. 30% అయినా కూడా ఇంత టఫ్ పేపర్లో కూడా 30% మార్క్స్ మన టెస్ట్ సిరీస్ నుంచి వచ్చాయంటే ఇదొక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చండి. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పేపరు చాలా హార్డ్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, ఇంత హార్డ్ వచ్చినందుకు పేపరు 80 మార్క్స్కి ఎన్ని వస్తే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది తెలుసా అంటే, నాకు తెలిసి ఒక 40 వరకు 40 to 45 మధ్యలో ఉండొచ్చండి మ్యాక్సిమం. అంత హార్డ్ వచ్చిందండి పేపర్. మరి ఈరోజు పేపర్ రాసిన వారు, ఓకే, పరీక్ష రాసిన వారు మరి ఏ విధంగా ఉంది మీకు పేపర్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి కామెంట్ చేయండి. ఇది నిజంగా ఇన్ని రోజులు ప్రిపేర్ అయినందుకు అభ్యర్థులకైతే కొంచెం నిరాశ మిగిల్చారండి. చాలా అంటే చాలా టఫ్ ఇచ్చారు. మనకు ఆల్రెడీ తెలంగాణ మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డులో ఇచ్చినటువంటి మాక్ టెస్ట్ అయితే ఉందో, మాక్ టెస్ట్ ఎలా ఇచ్చాడు మనకి, దానికి 10 రెట్లు ఉందండి హార్డ్ పేపర్. అది చాలా సింపుల్గానే ఉంది మాక్ టెస్ట్. ఓకేనా? ల్యాబ్ టెక్నీషియన్లో మాత్రము ఇచ్చినటువంటి మాక్ టెస్ట్ లాగే ఇచ్చారు, కానీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మాత్రము చాలా టఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చెప్తున్నాను కదండి, మాక్ టెస్ట్కి దీనికి 10 times హార్డ్ ఇచ్చారండి పేపర్. అంటే అర్థం చేసుకోండి మీరే ఎలా ఇచ్చారు అనేది. ఓకేనా? సో మరి మన స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎన్ని మార్కులు రాబోతున్నాయి అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది అప్డేట్ మరి. సో ఏఎన్ఎం కోర్సు కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉందండి. నేను ముందు నుంచే చెప్తున్నాను, మనము కంటెంట్ అనేది క్లియర్గా చదవాలండి. పైన చదివితే మాత్రము గెట్ ఆన్ అవ్వలేము. చాలా డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ను మనం ఫాలో అవ్వాలి, చాప్టర్ వైజ్ టెస్ట్లు. అలా అయితేనే మనము క్వశ్చన్ ఎలాగొచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది క్వశ్చన్ టు ఆన్సరే చదువుతున్నారండి. నేను క్వశ్చన్ క్రింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. సో ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ నుంచి రాలేదండి, మనం ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి రాలేదు. కింద ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉందా, ఎక్స్ప్లెనేషన్ నుంచే దాదాపుగా 30% క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నెక్స్ట్ రాయబోయే ఫార్మసిస్ట్ కావచ్చు, ఏఎన్ఎం వాళ్ళు కావచ్చు, క్వశ్చన్తో పాటుగా క్వశ్చన్కి రిలేటెడ్గా ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషను మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఫార్మసిస్ట్ అభ్యర్థులు మరీ చెప్తున్నాను, క్లియర్గా ఉండండి, రివిజన్ అయితే బాగా చేయండి. ఏఎన్ఎం అభ్యర్థులు కూడా ఇంకా కొంత హార్డ్ వర్క్ అయితే మీరు చేయవలసి ఉంటుంది. అంటే పేపర్ ఎలా ఇస్తాడు అనేది మనకు ఇప్పుడు ఒక అంచనాకైతే రాలేకపోతున్నారు. ఈజీ ఇస్తారా, హార్డ్ ఇస్తారా, మోడరేట్ ఇస్తారా అనేది తెలియట్లేదు. నర్సింగ్ పేపర్ మాత్రం చుక్కలు చూపించిందని చెప్పొచ్చు అందరికీ. ఓకేనా? సో మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.